మామ మన అబ్బాయిలు పెళ్లి చేసుకున్న తర్వాత ఫ్యామిలీని ఎలా మెయింటైన్ చేయాలి, అమ్మా నాన్నలని ఎలా చూసుకోవాలి, భార్య పిల్లల్ని ఎంత బాగా కాపాడుకోవాలి, చూసుకోవాలి, పిల్లల్ని ఎలా చదివించాలి, వాళ్ళని చదివించి ప్రయోజకులను ఎలా చేయాలి, ఇలాంటి ఆలోచనలతో మన అబ్బాయిలు ఉంటారు. కాకపోతే కొంతమంది అమ్మాయిలు, కొంతమంది అబ్బాయిలు ఇలాగే బిహేవ్ చేస్తున్నారు. ఎలా అంటే ఇప్పుడు చెప్తా. దానికి సంబంధించిన ఒక 2 కథలైతే ఉన్నాయి. దాన్ని చెప్తా. తర్వాత మీకే అర్థమవుతుంది. ఇక్కడ అందరిని అనడం లేదు. కాకపోతే కొందరు సైకోల్లా బిహేవ్ చేస్తున్నారు. అమ్మాయిలైతేనేమి, అబ్బాయిలైతేనేమి. శ్వేత అనే అమ్మాయి బెంగుళూరులో ఒక చిన్న అపార్ట్మెంట్లో ఉంటుంది. కెనిత్ అనే తన బాయ్ ఫ్రెండ్ కోసం తన ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసింది మామ. చెల్లిని, అమ్మని, నాన్నని ముగ్గురిని లేపేసింది తన బాయ్ ఫ్రెండ్తో కలిసి. ఎందుకు? తన బాయ్ ఫ్రెండ్తో స్వేచ్ఛగా ఉండనివ్వట్లేదని, తన బాయ్ ఫ్రెండ్తో పెళ్ళికి ఒప్పుకోలేదనో ఏదో కారణాలు అయితే తెలియదు, కానీ మెయిన్ పాయింట్ అయితే మాత్రం తన బాయ్ ఫ్రెండ్తో ఉండనివ్వట్లేదని, తనను స్వేచ్ఛగా వదలట్లేదని తన ఫ్యామిలీ మొత్తాన్ని లేపేసింది. ఎంత సైకోల్లా తయారవుతున్నారు మామ కొంతమంది అమ్మాయిలు అయితే. ఈ అమ్మ ఛ ఇంత ఇంత ఘోరంగా తయారవుతున్నారు. దీనికంతా కారణం మన న్యాయ వ్యవస్థలో కఠినమైన శిక్షలు లేకపోవడం మామ. ఉరితీసి దెంగితే సరిపోద్ది. ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని ఉరితీసి దెంగితే సరిపోద్ది. వాళ్ళకు వేయాల్సిన శిక్ష అయితే వేస్తారు. కొన్ని రోజుల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత బెయిల్ మీద లేకుంటే శిక్ష అనుభవించో బయటకు వచ్చి జనాల మధ్యలో వదిలేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి శిక్షలు అనేవి పెద్దగా కనిపించట్లేదు. ఉరిశిక్ష వేసి సావదెంగితే మిగతా వాళ్ళకు కూడా భయం వస్తుంది. అది అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా. అలాగే ఒక 2 రోజులు 3 రోజుల క్రితం పూణేలో జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి తెలిసిందే కదా. సియా గోయల్ అనే ఒక అమ్మాయి కేతన్ అగర్వాల్ అనే ఒక అబ్బాయిని లోహాఘాట్ పోర్ట్ పైనుంచి తోసేసింది. ఆ లోహాఘాట్ పోర్ట్ హైట్ వచ్చి 3000 అడుగుల కంటే పైన ఉంటుంది మామ. 3000 నుంచి 4000 అడుగులు ఎత్తులో ఉంటుంది. అక్కడి నుంచి కిందకు తోసేసింది మామ. ప్రీ వెడ్డింగ్ షూట్ ఏదో ప్లాన్ చేశారు. తర్వాత అదేదో క్యాన్సిల్ అయితే ఆ లోహాఘాట్ పోర్ట్కి వెళ్ళి కొద్దిగా అక్కడ స్పెండ్ చేసి విజిట్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేసి వద్దామని ప్లాన్ చేసుకుని వెళ్ళారు. కాకపోతే అంతకు ముందే అక్కడ తన బాయ్ ఫ్రెండ్తో ఒక ప్లాన్ అయితే చేసి పెట్టుకుంది. ఎందుకు? ఈ కేతన్ అగర్వాల్ అనే అతన్ని లేపేయడానికి. ఈ కేతన్ అగర్వాల్ సియా గోయల్ కాబోయే భర్త. ఇతన్ని లేపేయడానికి తన బాయ్ ఫ్రెండ్తో కలిసి ప్లాన్ చేసి లేపేసింది మామ. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మా నాన్నలే ఫోన్ చేశారంట ఈ కేతన్ అగర్వాల్ పేరెంట్స్కి. ఇలా పైనుంచి పడిపోయాడు, ఏదో సెల్ఫీ దిగుతున్నో ఏదో అంటూ చెప్పారంట. కాకపోతే డెడ్ బాడీ ఇంటికి వచ్చిన తర్వాత ఈ సియా గోయల్ బిహేవియర్ అయితే కరెక్ట్గా లేదు. అంటే కొద్దిగా బాధ ఇవన్నీ ఉంటాయి కదా ముఖంలో, అవన్నీ కనిపించకపోయేసరికి కేతన్ అగర్వాల్ నాన్నకి డౌట్ వచ్చి పోలీసులకి ఇన్ఫార్మ్ చేస్తే తీసుకెళ్లి క్లాస్ పీకితే నిజాలన్నీ బయటకు వచ్చేసాయి. ఇప్పటికైతే ఇద్దరిని బొక్కలో నూకారు, సియా గోయల్ని తన బాయ్ ఫ్రెండ్ని. కాకపోతే వీళ్ళు డబ్బులున్న వాళ్ళు కాబట్టి బయటకు వచ్చేస్తారు. కొన్ని రోజులు జైల్లో ఉన్న ఏదైతే చిన్న చిన్న శిక్షలు అనుభవించి బయటకు వచ్చేస్తారు యథావిధిగా. ఇంకా మళ్ళా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి హ్యాపీగా బతికేస్తుంటుంది. కాకపోతే ఈ కేతన్ అగర్వాల్ ఫ్యామిలీకి మాత్రం బిడ్డ చనిపోయిన బాధ జీవితాంతం ఉంటుంది. కాకపోతే వాళ్ళు కూడా భయంకరమైన కోటీశ్వరులు. 600 కోట్ల ఆస్తులు ఉన్నాయంట వాళ్ళ దగ్గర కూడా. వాళ్ళు కూడా వీళ్ళని బయటకు రానివ్వకుండా చేసే ప్లాన్స్ అయితే చేస్తారు. శిక్ష పడేదాకా ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది. వీలైతే ఉరి శిక్ష పడేలాగా చేస్తే ఇంకా బాగుంటుంది. ఆ డబ్బులన్నీ పోయినా, ఆ 600 కోట్లు పోయినా పర్లేదు, కానీ ఈ అమ్మాయి వీళ్ళని మాత్రం ఊరికే వదలకూడదు. ఉరిశిక్ష దెంగాలి వీళ్ళకి. ఇంత ఘోరంగా ఉన్నారు మా అమ్మాయిలు. అబ్బాయిలు కూడా ఉన్నారు, కాదన్ను. కాకపోతే అమ్మాయిలు ఈ మధ్య ఇలాంటి దారుణాలు చాలా చేస్తున్నారు. మొన్న దేవుతో ఒకటి కుక్కర్లో ఉడికించింది, ఇంకొకటి అయితే డ్రమ్ములో వేసింది. ఇదే మహారాష్ట్రలో పూణేలోనో అదొకటి సేమ్. పెళ్ళైన తర్వాత హనీమూన్ కని వెళ్ళి లేపేసింది. చాలామంది అబ్బాయిలు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. కాస్త కేర్ఫుల్గా ఉండండి అబ్బాయిలు. కొంతమంది అబ్బాయిలు కూడా ఇలాగే ఉన్నారు, కాబట్టి అమ్మాయిలు కూడా కేర్ఫుల్గానే ఉండండి. అబ్బాయిలను ఈ సైకోలు ఉన్నారు, అమ్మాయిలను ఇలాంటి సైకోలు ఉన్నారు. కాబట్టి అమాయకమైన అబ్బాయిలు అమ్మాయిలు చాలా కేర్ఫుల్గా ఉండండి. 1కి 2 సార్లు ఆలోచించి పెళ్ళిళ్ళు చేసుకోండి, పెళ్ళిళ్ళ ప్లాన్లు చేసుకోండి. ఇలాంటి దొంగ ముండల్ని, దొంగనా కొడుకులు నమ్మితే మాత్రం ప్రాణాలతో ఉండరు. కాకపోతే వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే, వీళ్ళకి పెళ్ళి ఇష్టం లేదంటే పేరెంట్స్తోనో లేదంటే చేసుకోబోయే అబ్బాయితోనో అమ్మాయితోనో చెప్పేయచ్చు, ఏ గోల ఉండదు. అలా చేయట్లేదు వీళ్ళు. డైరెక్ట్
డైరెక్ట్గా పంపించేస్తున్నారు పైకి. ఇదే వీళ్ళు చేస్తున్న అతిపెద్ద తప్పులు. ఇలాంటి వాళ్ళకి మన న్యాయ వ్యవస్థలో కఠినమైన శిక్షలు వేసి, యావజ్జీవ కారాగార శిక్షలు లేకుంటే ఉరి శిక్షలు ఇలాంటివి వేస్తే కొద్దిగా భయం ఉంటాయి. భయం ఉండదు కాబట్టి ఇలా చేస్తున్నారు. 2 రోజుల క్రితమే అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ బెంగుళూరులో ఇప్పుడు రీసెంట్గా ఈ శ్వేత అనే అమ్మాయి అమ్మని, నాన్నని, చెల్లిని ముగ్గురిని లేపేసింది బాయ్ ఫ్రెండ్తో కలిసి. కాబట్టి న్యాయ వ్యవస్థలో కూడా శిక్షలు అనేవి అప్డేట్ చేయాలి, మారాలి. చాలా కఠినమైన రూల్స్ అయితే రావాలి అని నేనైతే కోరుకుంటున్నా. ఇక ఇదే మామ ఈరోజు టాపిక్ అయితే. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. కొత్త ఛానల్ మామ, కాస్త సపోర్ట్ చేయండి. ఇక ఉంటాం మామ, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.